నేను మార్నింగ్ ఎగ్జాక్ట్లీ 5 o'clock నేను బయలుదేరి ఒంగోలుకి వచ్చేటప్పటికి 4 o'clock అయింది. 12 hour జర్నీ. అక్కడి నుంచి నేను పరిగెత్తుకుంటూ భోజనం కూడా చేయకుండా గుళ్ళకమ్మ ప్రాజెక్ట్కి వెళ్ళి అక్కడ ఈరోజు వాక్యం చెప్పాను. 9:45 వరకు నేను అక్కడ వర్తమానం ఇచ్చి పరుగున మరలా నేను బయలుదేరి 75 kilometers ప్రయాణం చేసి వచ్చాను. మార్గం మధ్యలో ఆకలేసి 2 అరటిపండ్లు తిని కొంచెం వాటర్ తాగి పరిగెత్తుకొచ్చాను. ఎందుకో తెలుసా బిడ్డ, ఇక్కడ మమ్మల్ని మేము కనపరచుకోవడానికి కాదు, ఏ విధము చేతనని రాత్రి యేసుక్రీస్తు ప్రభువు కనబడాలి. చప్పలు కొట్టి దేవుని మహింపరుద్దాం. అలాగనే ఈ రాత్రి మీకు ఇప్పుడు సరిగ్గా మీ వాచ్ ఒకసారి చూసుకోండి, నేను సమయాన్ని పాటిస్తా. 11:40 అంతేనా? 20 నిమిషాలు వాక్యం చెప్తా. 20 నిమిషాలు వాక్యం చెప్తా. అందరూ పెన్ పేపర్ దగ్గర పెట్టుకోండి. మీ సెల్ ఫోన్లో రికార్డ్ వాయిస్ ఉంటే ఆన్ చేసుకోండి. పెన్ పేపర్ దగ్గర పెట్టుకోండి. దేవుని వాక్యములకు వెళ్దాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 3వ వచనం. కుడివైపుకును ఎడమ వైపునకును నీవు వ్యాపించెదవు, నీ సంతానము అన్య జనుల దేశమును స్వాధీనపరచుకును, పాడైన పట్టణములను నివాస స్థలముగా చేయును. దేవుడి మాటలు మన నిమిత్తమై ఆశీర్వదించునుగాక. ఈ వాక్యం యెషయా గ్రంథం 54:3వ వచనం. ఇప్పుడు సరిగ్గా 20 నిమిషాలు చెప్పాను, 1 నిమిషం అయిపోయింది, నీకు 19 నిమిషాలు ఉన్నాయి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 3వ వచనంలో కుడివైపుకును ఎడమ వైపుకును నీవు వ్యాపించదవు అని దేవుని వాక్యం చెప్తుంది. కుడివైపుకు ఎడమ వైపుకు నువ్వు వ్యాపిస్తే నువ్వు ఎలా ఉంటావు అంటే విస్తరించబడతావు. మొదట ఆమేన్ చెప్దాం గట్టిగా. నీవు కుడివైపుకు వ్యాపించబడి ఎడమవైపుకు వ్యాపించబడుతుంటే నీవు విస్తరించబడుతుంటావు. నీ జీవితంలో విస్తరణ అన్నది కరువైపోయింది. మన సేవా జీవితంలో కానీ పరిచర్యలో కానీ ఇతరుల మినిస్ట్రీని పోల్చుకొని చాలాసార్లు బాధపడుతుంటాం. మన పరిచర్యను చాలాసార్లు మనం తక్కువ బేరీజు వేసుకొని చూస్తుంటాం. చాలాసార్లు మన అంతరంగంలో దేవుడిచ్చిన భారాన్ని బట్టి అర్థం చేసుకోకుండా ఆవేదనను దేవుని సన్నిధిలో వ్యక్తపరుస్తుంటాం. ఈ రాత్రి దేవుడు ఒక రాజరికమైన జవాబును మనకు దయచేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక రాజరికమైన జవాబు దయచేయబోతున్నాడు. ఒక గొప్ప దైవజనుడు, ఆయన పేరు రెనాల్డ్ బోంకే. ఆయన ఆఫ్రికా దేశానికి దేవుడు చెప్పాడు, నువ్వు ఆఫ్రికా దేశానికి వెళ్ళి పరిచర్య చేయమని. అతను అంటున్నాడు, ప్రభువు నన్ను అమెరికాకు పంపించిన, నన్ను సోవియట్ రష్యాకు పంపించిన, జపాన్కి పంపించిన, నేను సేవ చేస్తాను. నేను ఈ యొక్క ఆఫ్రికా దేశంలో ఈ యొక్క కందరాలు మూలాలు తింటున్నటువంటి వారి మధ్యలో నేను ఎలాగ సేవ చేస్తానయ్యా అని అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏమీ మాట్లాడలేదు. రెనాల్డ్ బోంకే గారు మొదటిసారిగా ఆఫ్రికా ఖండానికి వచ్చినప్పుడు అక్కడ మనుషులందరూ కూడా చెల్లాచెదురుగా ఉన్నారు. భయంకరమైన మంత్రగాళ్ళు, మాంత్రికులు. ఆ ప్రాంతం అంతా కూడా రకరకాల చీకటి సంబంధమైన కార్యాల చేత ఉంటుంది. అందుకే ఆ ఖండానికి చీకటి ఖండం అని పేరు. ఖండానికి ఏం పేరు? ఇది ఇట్స్ ద డార్క్నెస్ ఆఫ్ ద కాంటినెంట్. ఆ ప్రదేశం అటువంటిది. ఆ ప్రదేశంలోకి దైవజనుడు పంపించినప్పుడు మొదటి రోజున తను మీటింగ్ పెడితే 7 మంది వచ్చారు. రెండో రోజు 10 మంది కంటే తక్కువ వచ్చారు, 9 మంది వచ్చారు. మూడో రోజు మీటింగ్ పెడితే దేవుడు 12 మందిని పంపించాడు. ప్రభువుని అడిగాడంట, ప్రభు ఏంటి నన్ను 7, 9, 12 ఈ ముగ్గురే, నేనేం చేయాలి ప్రభు అన్నప్పుడు ప్రభు అన్నాడట, నీవు కుడివైపుకు ఎడమ వైపుకు వ్యాపించదు అన్నాడట. ఆమేన్. చూడండి, పలకబడిన ఆ మాటను నమ్మడానికి పరిస్థితులు నీ ముందు అనానుకూలంగా ఉన్నా నమ్మడమే నీ జీవితంలో విశ్వాసం. ఆమేన్ చెప్పండి గట్టిగా. అనానుకూలంగా ఉన్నాయి ఇప్పుడు ఆ దైవజనుడి ముందు. ఈ రాత్రి నీ ముందు అనేకమైన అనానుకూల పరిస్థితులు నీ కుటుంబంలో ఉండొచ్చు. అనేకమైనటువంటి చేదైన అనుభవాలు నీ కుటుంబంలో ఉండొచ్చు. అనేకమైనటువంటి పరిస్థితులు నీ సంఘంలో చాలాసార్లు వెసులుబాటు లేని పరిస్థితి నీ చుట్టూ అలాగే తిరుగుతూ ఉండొచ్చు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నీవు కుడివైపునకు ఎడమ వైపునకు వ్యాపించదువు. ఈ రాత్రి దేవుని ఉద్దేశం హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో, నిశ్చయముగా నేను ఆశీర్వదించదును, నిశ్చయముగా నేను విస్తరింపచేసేదను. ఈ రాత్రి దేవుని యొక్క ఉద్దేశం
నీ సంఘం విస్తరించబడబోతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ సేవ విస్తరించబడబోతున్నది, నీ పరిచర్య విస్తరించబడబోతున్నది. ఈ రాత్రి నీ యొక్క సేవా విధానాలు విస్తరించబడబోతున్నాయి. ఈ రాత్రి దేవుని యొక్క అభిషేకపు తైలము నీ మీద ఒక విస్తరణ చెందబోతున్నది. ఇట్ విల్ బి ఎన్లార్జ్డ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నువ్వు విస్తరించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఈ రాత్రి నువ్వు వ్యాపించాలనేది దేవుని ఉద్దేశం. సాతానుడు ఏం చేస్తాడంటే చాలాసార్లు ప్రశ్నించేటట్టు అవిశ్వాసం లేకి నెట్టివేస్తుంటాడు. మీకు అద్భుతమైన మాట చెప్తాను. ఆదికాండం 17వ అధ్యాయంలో, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నిందారైతుల నడువుము, నాకును నీకును మధ్య నేను ఒక నిబంధన నియమించదని రాయబడింది. ఈ రాత్రి దేవుడు నాతో ఒక నిబంధన చేస్తాడు. పక్కన వాళ్ళకి చెప్పండి, ఈ రాత్రి కైగుడు ఉర్బార్ సొల్లుంగమ్మా, తమిళ్ తెరియమా ఎంగళకి అయ్యగారు చెప్పారు కదా, ఎటువైపున అటువైపు వస్తేనంట మణిబాబు గారిని జ్ఞాపకం చేసుకుంటారంట. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ. కైగుడు ఉర్బార్ సొల్లుంగ పక్కన వాళ్ళకి చెప్పండి, ఈ రాత్రి దేవునితో నేను నిబంధన చేయబోతున్నాం. మేము నిబంధన చేయబోతున్నాం. మీకు బాగా గుర్తున్న సంఘటన, కలిమికైనను లేమికైన వ్యాధి ఎందు, బాధ ఎందు, కష్టమందు, సుఖమందు నేను నీతో కలిసి నువ్వు నాతో కలిసి కాపురం చేయదునని భార్య భర్తల మధ్య, నూతన వధువుల మధ్య నిబంధన ఒకటి జరుగుతుంది. ఆ నిబంధనే పరిశుద్ధ వివాహానికి ఒక సాదృశ్యం. కానీ రాత్రి పరిశుద్ధాత్మడు ఒక ప్రశ్న నేను వేయనేము, నువ్వు నిజంగా పరిశుద్ధాత్మతో నిబంధన చేసుకున్నావా? నువ్వు యేసయ్యతో ఎప్పుడైనా నిబంధన చేశావా? ఎప్పుడైనా నువ్వు దేవుని సన్నిధిలో నిబంధన చేశావా? అంటే నిబంధన కలిగిన వ్యక్తులతో దేవుడు ఉంటాడన్నది దేవుని వాక్యం చెప్తున్న సత్యం. నీలో ఎప్పుడైతే ఒక నిబంధన ఉంటుందో ఆ నిబంధన బట్టి దేవుడిని జీవితంలో కదలడము, పరిచర్య ఆయన నీ జీవితంలో జరిగించడం చేస్తాడు. నేను మరలా చెప్తున్నాను, దేవుడిని జీవితంలో చలించాలి, కదలాలి అని అంటే మొదట నీకు దేవునికి మధ్య ఒక నిబంధన ఉండాలి. ఈ రాత్రి దేవుని యొక్క ఉద్దేశం, నువ్వు కుడి వైపుకు ఎడమ వైపుకు విస్తరించబడలేకపోవడం కారణం ఏంటంటే నీలో ఒక నిబంధన అనేది ఇంకా జరగలేదు. అది సేవా జీవితంలోనైనా, కుటుంబ వ్యవస్థలోనైనా, వ్యక్తిగత ప్రార్థనలోనైనా, లేకుంటే దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి రహస్యపు ప్రార్థన అనుభవంలోనైనా ఒక నిబంధన జరగాలి. The without covenant we shall not call as the integrity as the Christianity. క్రైస్తవ జీవితంలో నువ్వు దేవుని కొరకై ఒక యథార్థత కలిగిన నిబంధన లేకపోతే నువ్వు దేవుని కొరకై పరిశుద్ధతను కలిగిన బ్రతకడం అసంభవం. దేవుని జీవితంలో గొప్ప కార్యాలు చేయాలంటే నువ్వు దేవునితో ఒక నిబంధన చేయాలి. ఇప్పుడు అబ్రాహాముకు దేవునికి మధ్య ఎటువంటి నిబంధన లేదు, కానీ దేవుడు దిగొచ్చి మాట్లాడుతున్నాడు. మీకు అద్భుతమైన మాట చెప్తా నేను. ఆదికాండం 16వ అధ్యాయం పై వచ్చిన మీరు చదివితే, అప్పుడు అబ్రహాముకు 86 ఏండ్లు అని రాయబడింది. మీరు బైబిల్ చూడండి. అది మీరు అనుకుంటున్నారు మణిబాబు గారు మీరు చెప్పి 20 నిమిషాలు కదండి, నేను సమయం చూసుకుంటున్నా. ఇప్పుడు దాదాపు 15 నిమిషాలు ఉంది. దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆ యొక్క 16వ అధ్యాయం పై వచనంలో, అప్పుడు అబ్రహాముకు 86 90 చదవండి ఒకసారి. ఎంతండి? అబ్రహాముకు అప్పుడు 86 మీరు చూడాల 86 ఏండ్లు, 86 ఇయర్స్. అబ్రహాముకి అప్పుడు 86 సంవత్సరాలు. తిరిగి 17వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు, గమనించండి, ఇప్పుడు 99కి 86కి మధ్య ఉన్న సంవత్సరాల యొక్క ఎడబాటు ఎంతంటే 13 సంవత్సరాలు. ఎంత ఉంది బిడ్డ? 13 సంవత్సరాలు. 13 సంవత్సరాలు అబ్రహాం ఏమయ్యాడో దేవునికి తెలియదు. దేవుడు ఎక్కడున్నాడో అబ్రహాము వెతకడానికి ఇష్టపడలేదు కనుకనే దేవుడు ఆ 13 సంవత్సరాల యొక్క జీవితకాలం అంతా కూడా మరుగు చేశాడు. అబ్రహాం యొక్క ఇతివృత్తాంతం ఏది కూడా అక్కడ 13 సంవత్సరాలు కనుమరుగైపోయింది. నా జీవితంలో చాలాసార్లు నువ్వు కనుమరుగైపోవడానికి కారణం, చాలాసార్లు ఇతరులు నిన్ను గుర్తించలేకపోవడానికి కారణం, చాలాసార్లు దేవుని చేత నువ్వు గుర్తింపబడకపోవడానికి కారణం, నువ్వు దేవునికి కనబడి చాలా కాలం అయింది. మణిబాబు గారు నేను దేవునికి కనబడకుండా ఎలా బతుకగలనని. అయితే పరిశుద్ధాత్మదేవుడి రాత్రి ఒక ప్రశ్న నేను వేయనిమ్ము. పరిశుద్ధాత్మదేవుడు ఒక ప్రశ్న నేను వేయనిమ్ము సూటిగా. ఈరోజు నిజంగా నువ్వు వేకువజామున లేచి ప్రార్థన చేసావా? ఈ యొక్క రాత్రికాల సమయంలో నువ్వు నిజంగా ఈ వేకువజామున లేచి ఈరోజు ప్రార్థన చేసావా? లేదు. 3 గంటలు లేచిన వాళ్ళు, 4 గంటలు లేచిన వాళ్ళు, 4:30కి లేచిన వాళ్ళు, 5 గంటలకు లేచిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు బిడ్డ. ఇక్కడ నిన్ను పరిశుద్ధాత్ముడు ప్రశ్నిస్తున్నాడు.
అంటే నువ్వు వేకుజామున దేవునితో కలుసుకొని చాలా కాలమైంది. నీ నిబంధనలో మొదటి అతిక్రమం మీరావు. రెండవది, నువ్వు దేవునితో మాట్లాడి ఎంతకాలమైంది? నిజంగా దేవునితో నువ్వు మాట్లాడి సేవకుడైన నేను వేసుకోవాల్సిన ప్రశ్న, భక్సింగ్ గారు రాత్రంతా దేవునితో మాట్లాడాడు కాబట్టి ఉదయం పరిచర్య చేయగలిగాడు. రాత్రంతా ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేశాడు కాబట్టి ఉదయం ఆయన వెళ్ళి పరిచర్య చేశాడు. ఆయన పరిచర్య చేస్తే ఫలాలు, అభివృద్ధి, దేవుని రాజ్య విస్తరణ జరిగింది. ఈ రాత్రి నువ్వు దేవునితో మాట్లాడి ఎంతకాలమైంది? లేదా దేవుడు నీతో మాట్లాడి ఎంతకాలమైంది? మూడవ ప్రశ్న నన్ను వేనిమ్ము. మూడవ ప్రశ్న చాలా సూటిగా దావీదు కీర్తన 29:3-4 రాయబడింది. యెహోవా స్వరము లెబనోను అరణ్యాన్ని కదిలించును, యెహోవా స్వరము కెదేషును కదిలించిందని. ఈ రాత్రి దేవుని స్వరం నేను కదిలించి ఎంతకాలమైంది? మానవ స్వరం కాదు. నీ జీవితంలో మానవ స్వరంతో నడిపించినంత కాలం నీ జీవితంలో నువ్వు ఏమీ చేయలేవు. నా జీవితంలో చాలాసార్లు నేను మానవ స్వరంతో నడవాలని ప్రయత్నించాను, ఓడిపోయాను. మానవ స్వరం చేత కదిలించబడాలని ప్రయత్నించాను, నా జీవితంలో చతికిల పడిపోయాను. ఎప్పుడైతే యెహోవా స్వరము లెబనోను అరణ్యాన్ని కదిలించును, యెహోవా స్వరము కెదేషును కదిలించును, యెహోవా స్వరము దేవదారు వృక్షములు విరిచిందని రాయబడింది. ఈ రాత్రి నువ్వు కుడివైపుకు ఎడమ వైపుకు విస్తరించబడలేకపోవడానికి కారణం దేవుని స్వరం నీకు మరుగైపోయింది. We shall not hear the voice of the God in your ministry. మన పరిచర్యలో మన దేవుని స్వరం విని చాలా కాలమైంది. ఆయన నీ గదిలో, నీ ప్రార్థనా గదిలో, నీ మోకాళ్ళ అనుభవంలో నీతో మాట్లాడి చాలా కాలమైంది. ఆయన నీతో మాట్లాడి చాలా కాలమైంది. ఆయన చిత్తాన్ని తెలుసుకోవడానికి నీ హృదయాంతరంగంలో విశాలపరిచి చాలా కాలం అయిపోయింది. ఆయన దైవికమైన ప్రసన్నతని జీవితంలో అనుభవించి, ఆయన యొక్క తేజస్సును జీవితంలో అనుభవించి ప్రజలకు అందించడానికి నీ జీవితంలో వెచ్చించిన సమయం చాలా తక్కువగా ఉంది. నువ్వు కుడివైపుకు ఎడమవైపు వ్యాపించలేకపోవడానికి ఒకే ఒక కారణం, నువ్వు ఆయన ఉదయాన్ని కలుసుకోలేకపోతున్నావు. ఆయన ఆశించినంత సమయం నువ్వు దేవుని కొరకు ఇవ్వలేకపోతున్నావు. అందుకే దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. అనగా మార్కు సువార్త 1:36 ఇంక నువ్వు చాలా చీకటి ఉండగానే పెందలకని లేచి ప్రార్థన చేయుటకు ఏకాంత అరణ్య ప్రదేశంకి వెళ్ళి అక్కడ ప్రార్థించుచున్నాను రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువే పెందలకని లేచి ఏకాంతంగా ప్రార్థన చేస్తే ఇక్కడ లేచి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? సంఘం కోసం, సేవకుని కోసం, కుటుంబాల కోసం ప్రార్థన చేసే వాళ్ళకి తక్కువైపోయారు. పైపైన ఆర్భాటాలు ఎక్కువైపోయాయి. ఈ రాత్రి అంతరంగంలో, నీ యొక్క అంతరంగంలో దేవుని అగ్ని మండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుకనే నువ్వు కుడివైపుకు ఎడమవైపుకు వ్యాపించి అన్యజనుల దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి ఈ రాత్రి దేవుడు నేను ఒక శక్తి కలిగిన వ్యక్తిగా చేసి పంపించబోతున్నాడు. ఒప్పుకుందాం చెప్పకుండా గట్టిగా. శక్తి కలిగిన వ్యక్తిగా దేవుడిని చేయబోతున్నాడు. ఈ రాత్రి శక్తి కలిగిన సేవకుడుగా దేవుడిని చేయబోతున్నాడు. ఒక శక్తి కలిగిన సువార్థికుడిగా దేవుడిని చేయబోతున్నాడు. ఒక శక్తి కలిగిన అభిషేకం కలిగిన వ్యక్తిగా దేవుడిని తయారు చేయబోతున్నాడు. దేవుని ఉద్దేశం ఈ రాత్రి నువ్వు కుడివైపుకు ఎడమవైపుకు వ్యాపించబడాలన్నది ఆయన ఉద్దేశం. అయితే నువ్వు దేవునితో మాట్లాడాలి కదూ. దేవునికి నీకు మధ్య నిబంధన జరగాలి కదూ. పెళ్లి కుమార్తె మధ్య నిబంధన జరిగితేనే ఆ పెళ్లి విందులోకి ప్రవేశిస్తారే. ఈ రాత్రి పరిశుద్ధాత్మతో నువ్వు నిబంధన చేసి ఎంతకాలం అయింది? ఎప్పుడైనా నిబంధన చేసావా? అందుకే దావీదు అనగా యోబు గ్రంథం 31:1 రాయబడింది, నేను నా కన్నులతో నిబంధన చేసుకుని ఉన్నానని రాయబడింది. ఐ హ్యావ్ టు కవెనెంట్ విత్ మై ఐస్ అండ్ బిఫోర్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. నేను నా దేవుని సన్నిధిలో నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. ఇక్కడ యవనస్తులు ఎంతమంది దేవునితో నిబంధన చేసుకున్నారు? ఇక్కడ పెద్దవారు ఎంతమంది సెల్ ఫోన్లో ఫోనోగ్రాఫిక్ వీడియోలు చూడనని నిబంధన చేసుకున్నారు? ఇక్కడున్న యవనస్తులు ఎంతమంది చెడైన వాటి కొరకే పరిగెత్తమని నిబంధన చేసుకున్నారు? ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. బిడ్డ, నీ కుడివైపుకు ఎడమవైపు వ్యాపించాలంటే మొదట ఈ రాత్రి నీకు పరిశుద్ధాత్మ దేవునికి గొప్ప నిబంధన జరగాలి. అందుకే అబ్రాహాముతో అంటున్నాడు, అబ్రాహాము, నేను అత్యధికంగా అభివృద్ధి పొందించాలనుకుంటున్నాను, నిన్ను విస్తరింపజేయాలనుకుంటున్నాను, నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను. నీ భార్య పేరు షారాయి కాదు, షారాగా మార్చాలనుకుంటున్నాను. నీ పేరు అబ్రాము కాదు, అబ్రాముగా మార్చాలనుకుంటున్నాను. అయితే నీకు నాకు మధ్య నిబంధన జరగలేదయ్యా. ఇలా వస్తాయి గారు, ఒకసారి మీరు వస్తారా? అబ్రాము ఇక్కడే ఉన్నాడు. అబ్రాము కుటుంబంలో అన్ని వెసులుబాట్లు ఉన్నాయి. గుడారం వెనక షారాకి పిల్లలు లేరు. ఏలియాజరు ఇంటికి వారసులుగా ఉన్నారు. ఇప్పుడు వ్యాపింపు అనేది అబ్రాము జీవితంలో జరగలేదు. అబ్రాముతో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నీవు నిందారహితుడుగా నడువు అన్నాడు. ఆమేన్. నిబంధన చేసే వాళ్ళు మొదట నడక మార్చుకుంటారు. దే విల్ బి చేంజ్ దర్ యాటిట్యూడ్ అండ్ బిఫోర్ ద లార్డ్.
ఇప్పుడు నిబంధన చేసినటువంటి దైవజనుడు నాతో నడవడం అంటే చాలా సులువు, కానీ నిబంధన లేకుండా నడవడం అంటే ఎటైనా నేను నడవచ్చు, ఇటు నడవచ్చు, ఇటు నడవచ్చు, ఇటు నడవచ్చు, ఇష్టానుసారంగా నడవచ్చు. నువ్వు యేసయ్యతో నిబంధన చేస్తే నువ్వు యేసును గురిగా కలిగి నడుస్తావు. అందుకే దేవుని యొక్క వాక్యం రాయబడింది, హెబ్రీయుల పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం రాయబడింది, ఇంత గొప్ప సాక్ష్య సమూహం మేఘం వల్లే మనం ఆవరించినందున మనం సులువుగా చుక్కులు పెట్టి పాపం విడిచిపెట్టి విశ్వాసం కర్తే దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తమని రాయబడింది. ఈ రాత్రి యేసు వైపు చూచే వాళ్ళు ఎంతమంది? నువ్వు నిబంధన లేకపోతే యేసు వైపు చూడలేవు. సంఘమా, నువ్వు సేవకుడితో నిబంధన చేయకపోతే నీ సంఘంలో నువ్వు సాక్షికరంగా బతకలేవు. నీ గ్రామంలో నువ్వు సాక్ష్యాన్ని కాపాడుకోకపోతే సంఘం కొరకు నువ్వు సాక్షార్థంగా జీవించలేవు. వ్యాపించబడాలంటే ఈ రాత్రి దేవునికి నీకు మధ్య ఒక నిబంధన జరగాలి. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి దేవునికి నీకు మధ్య ఒక నిబంధన జరగాలి. ఈ రాత్రి నిజంగా నిబంధన జరిగితే ఆయనతో నువ్వు మాట్లాడుండేవాడివి. నీకు దేవునికి మధ్య నిబంధన జరుగుంటే ఆయన స్వరము నువ్వు వినుండేవాడివి. నిబంధన నీకు దేవునికి మధ్య జరుగుంటే మీ ఇద్దరి మధ్య ఒక అవినాభావ అద్భుతమైన పరిశుద్ధాత్మ సహవాసం అనేది నిలబడి ఉండేది. కానీ ఇప్పుడు ఆ రెండిటి మధ్య ఆ తల్లి ఎవరో కానీ అద్భుతంగా ప్రార్థన చేస్తుంది. అక్కడ ఏందంట, అక్కడ అడ్డుగా ఉన్న ప్రతి గోడలు, అడ్డుగా ఉన్న ప్రతి గోడలు, అడ్డుగా ఉన్న ప్రతి గోడలు నీ జీవితంలో కొన్ని ఉన్నాయి. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది అబ్రహాముతో, అబ్రహాము నువ్వు నా సన్నిధిలో నిందారహితుడవై నడువయ్యా, నీ నడక సరిగా లేదు. నువ్వేమో ఎలీయెజరు నా ఇంటి వారసులు అనుకుంటున్నావా? హాగరు నీ హృదయంలో పెట్టుకొని హాగరు ద్వారా వచ్చిన సంతానం నీ సంతానం అనుకుంటున్నావా? నీ మనసులో నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతూ నేను నిన్ను ఆశీర్వదించాలంటే ఎలా ఆశీర్వదిస్తాను? అబ్రహాం మనసులో ఏమో హాగరే నా కుమారుడు అనుకుంటున్నాడు, హాగరు కుమారుడు అయినటువంటి ఇష్మాయేలు నా కుమారుడు అనుకుంటున్నాడు. ఎలీయెజరు అనుకుంటున్నాడు నా ఇంటి వారే అబ్రహాం యొక్క ఇంటికి ఆస్తిక వారసులు అనుకుంటున్నారు. కానీ దేవుని మనసులో ఒకటి ఉందన్న విషయం అబ్రహాముకి అర్థం కాలేదు బిడ్డ. ఈ రాత్రి నిన్ను గురించి నా యేసయ్యకి ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన ఎటువంటి తెలుసా? ఆకాశానికి భూమికి ఎంత ఉన్నతంగా ఉన్నాయో నీ పట్ల నా యేసయ్యకి అంత గొప్ప ఉన్నతమైన తలంపులు ఉన్నాయి, అంత గొప్ప ఉన్నతమైన తలంపులు ఉన్నాయి. ఈ రాత్రి నువ్వు ఓడిపోవు, చెడిపోవు. ఈ రాత్రి నువ్వు కృంగిపోవడానికి అది ఇక్కడికి వచ్చింది. ఈ రాత్రి రెండో వర్తమానం ద్వారా కరిగిపోవడానికి అది వచ్చింది. ఈ రాత్రి దేవుని యొక్క నిర్దేశాత్మక పరిశుద్ధాత్మ అభిషేకం నీ అంతరంగంలో నిలబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆయన ఉద్దేశం ఈ రాత్రిని కదిలించాలనుకుంటున్నాడు. అబ్రాహాంతో అంటున్నాడు, నీ నడక నాకు నచ్చలేదు అబ్రాహాము. ఈ రాత్రి చాలా మంది ప్రభు అంటున్నాడు, నీ నడక నాకు నచ్చలేదు బిడ్డ. నువ్వు నాతో వేకుజాం మాట్లాడి చాలా కాలమైంది, నువ్వు నా స్వరం విని చాలా కాలమైంది, నేను నీతో మాట్లాడి చాలా కాలమైంది. అసలు నీకు నాకు మధ్య సంబంధం తెగిపోయింది బిడ్డ. ఎక్కడో ఎడబాటు, ఎక్కడో అడ్డుగోడలు, ఎక్కడో లోతైన పశ్చాత్తాపం లేని జీవితాలు ఇంకా కొన్ని ఇక్కడ ఉన్నాయి. ప్రభు అంటున్నాడు, నువ్వు నా సన్నిధిలో నిందారహితుడివి నడువమనంటే అబ్రహాం ఒక్కసారిగా నేను నడుస్తాను ప్రభు అన్నప్పుడు అప్పుడు ప్రభు అన్నాడు, నా సన్నిధిలో నిందారహితుడి నడువుము, నాకును నీకును మధ్య నేను ఒక నిబంధన నియమించేదను. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు నిబంధన నియమించాడు కానీ అబ్రహాము దేవునితో నిబంధించాలి. ఇప్పుడు దేవుడే నిబంధన చెప్తున్నాడు, నేను నీతో నిబంధన చేస్తాను అలా చూడు అన్నప్పుడు అప్పుడు అబ్రహాము తన జీవితాన్ని, తన హృదయాన్ని దేవుని వైపు కేంద్రీకరింపచేశాడు. నువ్వు నా సన్నిధిలో నిందారహితుడు నడువు బిడ్డ. నా కుమార్తె నువ్వు నా సన్నిధిలో నిందారహితులపై ప్రార్థించు. నా సేవకుడు నువ్వు నిందారహితుడిపై నా స్వరం విను. నా సేవకురాలు నువ్వు నిందారహితులపై దేవుని యొక్క అగ్నిలో అభిషేకం చేత నింపబడు. నువ్వు నడుస్తున్నప్పుడు అభిషేకం కదలాలి, కూర్చున్నప్పుడు అభిషేకం కదలాలి, నీ జీవితంలో చలిస్తున్నప్పుడు అభిషేకం కదలాలి. నీ హృదయంలో ప్రతి మూలుగు కూడా, నిట్టూర్పు కూడా అగ్ని కలిగిన అభిషేకంగా విడుదలవ్వాలి. కొట్టు చప్పట్లు గట్టిగా. అగ్ని కలిగిన అభిషేకంగా విడుదలవ్వాలి. ఇట్ విల్ బి సస్టైన్ కమ్ యువర్ లైఫ్. జీవితంలో ఒక అభిషేకపు తెర విడుదలవ్వాలంటే మొదట నీ నడక మార్చుకోవాలి. అబ్రహాంతో అన్నాడు, నీతో నిబంధన చేస్తాను, నాకును నీకు మధ్యకు నిబంధన ఉంచదును. మొదట చెప్తున్నాడు, నేను నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందిస్తానన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రాత్రి అత్యధికంగా నువ్వు అభివృద్ధి పొందబోతున్నావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రాత్రి అత్యధికంగా మీ సంఘం అభివృద్ధి పొందబోతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రాత్రి అత్యధికంగా మన సేవలు అభివృద్ధి పొందబోతున్నాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రాత్రి అత్యధికంగా మన పరిచర్యలు విస్తరించబడబోతున్నాయి. ఈ రాత్రి అత్యధికంగా దేవుడు కుడివైపు ఎడమవైపుకు నువ్వు వ్యాపించబడబోతున్నావు. ఆయన ఉద్దేశం ఈ రాత్రి నేను కుడివైపుకు ఎడమవైపుకు వ్యాపించాలనుకుంటున్నాడు. నీవైతే అక్కడే కూర్చొని ఉన్నావు. ఎందుకు కూర్చొని ఉన్నావనంటే నిబంధన జరగాలి. దేవునికి నీకు మధ్య ఒక సత్సంబంధం అనేది ఏర్పడాలి.
ఇప్పుడు ఆయన అంటున్నాడు, నా సన్నిధిలో నువ్వు నిందారహితులు నడువుము, నేను నాకును నీకును మధ్య నిబంధన నియమించదును, నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదును. ఇక నుంచి నీ పేరు అబ్రాము కాదు అబ్రహాము, నీ భార్య పేరు షారాయి కాదు షారా, నీకు పుట్టబోయే కుమారుడు ఇష్మాయేల్ కాదు ఇస్సాకు, నీకు పుట్టబోయేటువంటి కుమారుడు ద్వారా 400 ఏళ్ళు బానిసత్వంలోకి వెళ్తారు. ఆ తర్వాత నేను వారిని ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చి కానాన్లోకి తిరిగి ప్రవేశింపచేస్తానని దాదాపు 2000 సంవత్సరాల హిస్టరీ అంతా ఒక్క నిమిషంలో అబ్రహాముకు దేవుడు బయలుపరిచాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. 450 సంవత్సరాల యొక్క బానిసత్వం అంతా కూడా దేవుడు ముందుగానే అబ్రహాముకు ముందుగా చెప్పాడు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, బిడ్డ, నీ భవిష్యత్తులో ఏవైతే ఆటంకం ఉన్నాయో, నీ కుటుంబంలో ఏదైతే ఆటంకం ఉందో, నీ పిల్లల మధ్య ఏదైతే ఆటంకం ఉందో, నీ పిల్లల జీవితంలో ఏదైతే జరగలేదు అనుకుంటున్నావో, ఎక్కడ నీ జీవితం ముయ్యబడింది అనుకుంటున్నావో, ఎక్కడ నీ జీవితం ఆగిపోయింది అనుకుంటున్నావో, ఎక్కడ నీ జీవితం ఇక్కడ ముగిసిపోయింది అనుకుంటున్నావో, అక్కడి నుంచి ఈ రాత్రి దేవుడు నిన్ను కుడివైపుకు ఎడమ వైపుకు వ్యాపింప చేయబోతున్నాడు. He will be enlarged in your life on east and west and north and south. ఈ రాత్రి దేవుడు నిన్ను వ్యాపించాలని ఇక్కడికి వచ్చాడు. ఆయన ఉద్దేశం నిన్ను విస్తరింప చేయాలని కోరుకుంటున్నాడు. ఆశ్చర్యమైనటువంటి సంఘటన చేసిన, ఎప్పుడైతే దేవుడు భవిష్యత్తుని చెప్పాడు, జరగబోయే సంఘటన చెప్పాడు, పుట్టబోయే కుమారుడు గురించి చెప్పాడు, పేరు గురించి చెప్పాడు, అన్నీ చెప్పిన తర్వాత అబ్రహాము యొక్క తెరంతా కూడా అబ్రహాముగా మారిపోయి దేవునికి తన జీవితాన్ని అప్పగించుకొని ఉన్నతంగా నడవడం ప్రారంభించాడు. అప్పుడు అబ్రహాము యొక్క సంతానం ఇసుక రేణువుల వలె వ్యాపించింది ఒకవైపున, మరొక వైపున ఆకాశపు నక్షత్రాల వలె వ్యాపించింది. ఇప్పుడు కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా, అలాగే పెట్టుకోండి సార్. ఇప్పుడు ఒకవైపునేమో ఇసుక రేణువులంతగా దేవుడు ఆశీర్వదించాడు, ఇసుక రేణువులంతగా దేవుడు ఆశీర్వదించాడు. ఆ గంపడి ఇసుకని మీటికి తీసుకెళ్ళి లెక్క పెట్టండి చూద్దాం. ఎవరైనా గంపడి ఇసుకను ఎక్కువ కూడదు, తట్టడి ఇసుక తీసుకెళ్ళి లెక్క పెట్టండి చూద్దాం. ఒక్కరు కూడా లెక్క పెట్టలేరు ఇక్కడ. కానీ నా దేవుని వాక్యం ఏం చెప్పింది తెలుసా? నిన్ను ఆకాశపు ఇసుక రేణువులంతగా నేను నీ పరిచయను విస్తరింపచేస్తాను, ఇసుక రేణువులంతగా నీ సంఘాన్ని విస్తరింపచేస్తాను, ఇసుక రేణువులంతగా నీ యొక్క సువార్తను వ్యాపింపజేస్తాను, ఇసుక రేణువులంతగా నీ దర్శనాన్ని వ్యాపింపజేస్తాను, ఇసుక రేణువులంతగా నీ సంఘాన్ని నేను విశాలపరిచి కుడివైపుకి ఎడం వైపుకు వ్యాపింపచేస్తానని ఆ రెండు చేతుల మధ్యలో మూడవ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు నిలబడ్డాడు. కాబట్టి అక్కడ సిలువ కనపడింది. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఇప్పుడు ఏం కనపడింది? అబ్రహాం జీవితంలో యేసుక్రీస్తు ప్రభు సిలువ కనపడిందా లేదా? ఇటువైపునేమో మధ్యలో యేసుక్రీస్తు ప్రభు. మీకు కనపడింది, ఏం కనపడింది అంటే సిలువ కనపడింది. ఎందుకు కనపడింది తెలుసా? మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము కుమారుడు దావీదు యేసుక్రీస్తు వంశావళి. ఇప్పుడు అబ్రహాము కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభు మారిపోయాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఈ వ్యక్తి బొమ్మలు అమ్ముకునేవాడే, ఊరనే పట్టణంలో ఉన్నవాడే, అందరికీ అసహ్యమైన జీవితం ఒకప్పుడు. కానీ ఎప్పుడైతే నిబంధన చేసుకున్నాడో ఆ నిబంధనను బట్టి కుడివైపుకు వ్యాపించాడు, ఎడమవైపుకు వ్యాపించాడు, ఇసుక రేణువుల వల్ల వ్యాపింప చేయబడ్డాడు, ఆకాశపు నక్షత్రాల వల్లే ఈ మనుషుడు విస్తరింపజేశాడు. వారందరి మధ్యలో నుంచి యేసుక్రీస్తు ప్రభు వస్తే యేసు ప్రభుని అబ్రహాము కుమారుడని వాక్యము చెప్పింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. భౌతికంగా పుట్టిన ఇస్సాకు గురించి మాట్లాడలేదు అక్కడ, ఆత్మ సంబంధంగా వచ్చిన యేసు ప్రభు గురించి మాట్లాడింది. ఈ రాత్రి భౌతికమైన నీ పిల్లల గురించి ప్రభు మాట్లాడలేదు, ఆత్మ సంబంధమైన పిల్లలు నీ సంఘంలో నుంచి సేవకులుగా లేపబడబోతున్నారు, సువార్థికులుగా లేపబడబోతున్నారు. గొప్ప ఉద్యమం ఈ ప్రాంతం మీదకి రాబోతుంది. దేవుని బలమైన అభిషేకం మరలా నీ మీదకి రాబోతుంది. అగ్ని జ్వాలలు నీ మీదకి రాబోతున్నాయి. దేవుని యొక్క బలమైనటువంటి శక్తి మరలా నిన్ను కమ్ముకోబోతుంది. తెరవబడిన ఆకాశాన్ని చూడబోతున్నావు, తెరవబడిన మహిమను చూడబోతున్నావు, తెరవబడిన ప్రత్యక్షతను చూడబోతున్నావు. యేసు రక్తంలోని శక్తిని నువ్వు అనుభవించబోతున్నావు, యేసు రక్తంలో అభిషేకాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. యేసు రక్తంలో అభిషేకపు తైలము మరలా నీ మీదకు బలముగా దిగి రాబోతున్నది. లేచి నిలబడదాం. ఇది కుడివైపుకు ఎడం వైపుకు వ్యాపించడం అంటే. ఈ రాత్రి కుడివైపుకు ఎడం వైపుకు నా దేవుడు నిన్ను వ్యాపించి అన్య జనుల దేశాన్ని స్వాధీనపరిచి నిన్ను దేవుడు పాడైన ప్రతి పట్టణాన్ని మరలాతి చేతికి బాగు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందరం ఒకసారి ఆకాశం చేతులు ఎత్తి ప్రార్థన చేద్దాం. అందరం. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు.